ప్రార్థన చేయండి. మన సంఘం ద్వారా అనేకమైన పనులు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాము. అది దేవుని చిత్తమైతే తప్పనిసరిగా జరుగుతుంది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మహోన్నత స్థలములలో ఆసీనుడైన మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఇంతకాలం మమ్మల్ని కాపాడుతూ వస్తున్న స్తోత్రం చెల్లిస్తూ మరొక నూతన సంవత్సరం చూసేదానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదో తండ్రి, వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరును ఆశ్రయించమని, వారికి అవసరతలు మీరే ముందుండి తీర్చమని, వారి కొన్ని సమస్యలను యేసు నామమున పరిష్కరించి సమాధానమును సంతోషమును వారికి అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను. ఇదిగో ప్రభువా, మా యొక్క గ్రామాన్ని ఆస్వాదించి కాపాడు. లోకంలో మీ యొక్క సంఘాన్ని ఆస్వాదించమని వేడుకుంటున్నాను. మీ సంఘంలో పనిచేసిన ప్రతి సేవకుని వారి కుటుంబం ఆదరించము. ఇదిగో ప్రభువా, మీ సంఘం కోసమై మీ కుమారుడు క్రీస్తు ప్రభువుని త్యాగం చేస్తున్నారు. ఆ త్యాగాన్ని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు గుర్తించి ప్రభువా, లోకం కోసం ప్రాకులాడకుండా దేవుని రాజ్యము తిరుగుట త్రాగుట కానీ మేము ఎరుగుటానికి చెప్పి వాక్యం చెప్తా ఉంది. కాబట్టి నైనా మీ యొక్క వాక్యంలోని సత్యాన్ని ఇక్కడ గ్రహించుకొని మీరందరూ కూడా ప్రభా తమను తాము సత్యమునందు ప్రతిష్ఠించుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయము. ఎందుకంటే నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమని మీరు వాగ్దానం సెలవిచ్చున్నారు. కావున మీ సెలవు ప్రకారం ఇక్కడ ఉన్నట్టు మేమందరం కూడా మీ వాక్యములో మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకునే భాగ్యాన్ని మాకు దయచేయము. మీ యొక్క వాక్యంలో నుండి జీవాన్ని పొందే భాగ్యాన్ని మాకు కల్పించము. మీ తండ్రి, మీ యొక్క వాక్యం మాకు మార్గాన్ని, పరలోక మార్గాన్ని చూపిస్తుందండి. ఆ మార్గాన్ని మేము వెతుక్కుంటూ మీ వాక్యం తెలుసుకుంటూ మాకు అవకాశం కల్పించము. ఇదిగో ప్రభా, ప్రతి ఆదివారం వచ్చి ఈ యొక్క మాటల గురించి తెలుసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి దయచేయమని, వారిలో ఉన్న ఆసక్తిని యేసు నామమున తొలగించమని, ఉత్సాహంగా ఆసక్తితో వేగరంగా మీ సంఖ్యలో వచ్చి మిమ్మల్ని స్తుతించుటకు, మీ యొక్క వాక్యమును వినుటకు ఒక అవకాశం మేము నేర్చుకుంటున్నాను. ఇదిగో ప్రభా, రాబోయే నూతన సంవత్సరంలో మేమందరం ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా సంతోషకరమైన వాతావరణంలో మేమందరం మా యొక్క జీవితాలు మీ సన్నిధిలో గడుపుటకు మాకు అవకాశం కల్పించమని తండ్రి, మీ యొక్క దీవెనతో నింపి నీటిగా నాటినటువంటి పచ్చని చెట్టు వల్ల మా యొక్క జీవితాలను ఫలవంతం చేయమని మా ప్రభువును రక్షణ క్రీస్తు చేసినాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించుము, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములను మరువకుము. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసములు నిత్యమెల్లప్పుడు ఇక్కడ కూడిన మనకందరికీ మన గ్రామస్తులకు తోడేండి కాపాడుగాక. ఆమేన్.